కరెంటు కొనుగోళ్ల వ్యవహారంపై జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ విచారణ కొనసాగుతోంది. బీఆర్కే భవన్లో ప్రొఫెసర్ కోదండరాం, విద్యుత్ జేఏసీ రఘు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. గత ప్రభుత్వ తప్పిదాలపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని వారు కమిషన్ను కోరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్మాణం, ఛత్తీస్గఢ్ నుంచి కరెంటు కొనుగోలు ఒప్పందం అంశాల్లోని అవకతవకలపై ఏర్పాటు చేసిన జ్యుడిషియల్ కమిషన్ విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే కమిషన్ చైర్మన్ నరసింహారెడ్డిని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం కలిశారు. భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణం, ఛత్తీస్గఢ్తో విద్యుత్ కొనుగోళ్ల అక్రమాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. గతంలో పిటిషన్ వేసిన వివరాలను విచారణ కమిషన్కు అప్పగించారు. విద్యుత్ కొనుగోళ్లలో చాలా అవకతవకలు జరిగాయని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. గత ప్రభుత్వం 81,000 కోట్ల అప్పుల పాలు చేసిందని ఆయన ఆరోపించారు. తెలంగాణ చీకటవుతుందంటూ కేసీఆర్ 1,000 కోట్ల రూపాయలు నష్టం చేశారని ఆరోపించారు కోదండరాం. కేంద్రం చెప్పినా వినకుండా ఛత్తీస్గఢ్తో ఒప్పందాలు చేసుకున్నారని ఆయన విమర్శించారు. ఇంత తొందరపాటులో మీరు ఆ ఎంఓయూ చేయవలసినటువంటి అవసరం లేదు. అప్పటికి కేంద్ర ప్రభుత్వం చెప్తూనే ఉంది 4-4.5 రూపాయలతో మేము మీకు కరెంటు సప్లై చేయగలమని. వాటన్నింటినీ బేఖాతరు చేస్తూ వాళ్ళ ఈ సరఫరా చేయటం అనేది సమంజసం కాదు. ఇది ఏమాత్రం కూడా సమర్థనీయం కాదు. అనవసరంగా ప్రజలను ఎత్తిన నష్టాలను రుద్దినం. ఇవాళ డిస్కంలన్నింటినీ కూడా ట్రాన్స్కోలు, జెంకో అన్ని కూడా ఇవాళ అప్పుల పాలై ఉన్నాయి. సుమారు 81,000 కోట్ల రూపాయలు అప్పుల పాలు చేసేటువంటి అధికారము, అర్హత ఏ ప్రభుత్వానికి లేదు. కమిషన్ ఎదుట హాజరైన విద్యుత్ రంగ నిపుణులు రఘు కరెంటు కొనుగోళ్లపై పలు కీలక అంశాలను ప్రస్తావించారు. ఛత్తీస్గఢ్ ఒప్పందాలు, భద్రాద్రి, యాదాద్రి అంశాలపై తమ దగ్గర ఉన్న సమాచారాన్ని విచారణ కమిషన్కు అందజేశామన్నారు. బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలు వల్ల 2,000 కోట్ల రూపాయల అదనపు భారం పడిందన్నారు రఘు. ఛత్తీస్గఢ్తో చేసుకున్న పీపీఏలకు ఇంతవరకు ఆమోదం లభించలేదన్నారు. భద్రాద్రి పవర్ ప్లాంట్ను నామినేషన్ పద్ధతిలో బీహెచ్ఈఎల్కు అప్పగించారని రఘు చెప్పుకొచ్చారు. 1000 మెగావాట్లకు సంబంధించి ఏ పవర్ ప్లాంట్ నుంచి విద్యుత్ వస్తుంది, దానికి ఫ్యూయల్ ఏంటి, ఎక్కడ దానికి అయ్యే ఖర్చు ఎంత, క్యాపిటల్ కాస్ట్ ఎంత, ఏ వివరాలు లేకుండానే మన తెలంగాణ రాష్ట్రం అప్పట్లో అదనపు 1000 మెగావాట్లకు ఒప్పందం చేసుకుంది. దీంతో తర్వాత తప్పు తెలుసుకొని దీన్ని క్యాన్సిల్ చేసుకోవాలనేసి నిర్ణయం చేసుకున్నారు. దాన్ని రిలింక్విష్మెంట్ అంటారు. ఈ అదనపు 1000 మెగావాట్ల కారిడార్ను క్యాన్సిల్ చేసుకోవడానికి పీజీసీఎల్కి అప్లై చేస్తే వాళ్ళు 261 కోట్ల రూపాయలు రిలింక్విష్మెంట్ ఛార్జెస్ కింద వాళ్ళు వేశారు. అయితే మనం ఇంతవరకు ఈ ఛార్జెస్ మనం కట్టలేదు. కాకపోతే సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ముందు ఈ కేసు నడుస్తుంది. కమిషన్ ముందిచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో ప్రొఫెసర్ కోదండరాం, రఘు ఇచ్చిన చాలా విషయాలు ప్రస్తావించారు. కేసీఆర్ ప్రభుత్వ తొందరపాటు పనితో ట్రాన్స్కో, జెన్కోలకు 80,000 కోట్ల అప్పులయ్యాయని తెలిపారు. గోదావరికి వరదలొస్తే భద్రాద్రి ప్లాంటును కాపాడుకోలేమని కమిషన్కు సూచించారు. ఎలాంటి తప్పిదాలకు, క్రిమినల్ చర్యలకు వెనకాడకూడదని వారు సూచించారు.